కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణ పనులను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో కలిసి పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని పవర్ ప్రజెంట్ ద్వారా ఆయన కలెక్టర్ డీకే బాలాజీ వివరించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 37% పనులు జరగగా 4 నెలల్లో 10% మేర పనులు జరిగాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. చిరకాల వాంఛ అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి పోర్టు మన మచిలీపట్నం పోర్టు. ఈ పోర్టు పనుల్ని వేగవంతంగా పూర్తి చేయాలి. ఈ పోర్టు పనుల ద్వారా ఈ ప్రాంతానికి భవిష్యత్తులో ఒక చక్కటి బంగారు భవిష్యత్తు రావాలని చెప్పి ఎంతోమంది మనం ఆకాంక్షిస్తూ వచ్చాం. ఇవాళ అవన్నీ కూడా మరి ఒకసారి అధికారులతో ఎంత పర్సెంట్ అయింది వర్క్స్ అని చెప్పి రావడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ రావడం, వారు కూడా మరి పనులు వేగవంతం చేయమని చెప్పడం అక్టోబర్ జరిగింది. మరి ఇప్పటికీ దాదాపు 37% పనులు పూర్తయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా 1 ఇయర్లో 2026 డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతుందని చెప్తా ఉన్నారు. మేము మ్యాక్సిమం జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ వాటర్స్ అయిపోయినాయి. ఇటు సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ చేశారు. అలాగే